స్టార్టింగ్ లో మన హీరోయిన్ ని చూపిస్తారు. తన బెడ్ మీద కూర్చుని వైన్ తాగుతూ ఉంటుంది. అప్పుడే హీరో వస్తాడు. ఇంకా హీరోయిన్ రొమాన్స్ గా దగ్గర వెళ్తానికి చూస్తుంటే అప్పుడే హీరోయిన్ అనుకుంటుంది, నేను ఎక్కడ ఉన్నాను, ఏంటి నేనేం చేస్తున్నాను అని. హీరో హీరోయిన్ తో అంటాడు, మన ఇద్దరికి జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజే కదా, అది కూడా మన ఇద్దరం కపుల్ కి యాడ్ చేస్తున్నాము, తర్వాత ఎలాగో డైవర్స్ తీసుకుంటాం కదా, నువ్వేంటి రియల్ గా నా దగ్గరికి రొమాన్స్ చేస్తానికి వస్తున్నావు అని అడిగితే హీరోయిన్ అనుకుంటుంది, ఈ మాటలన్నీ నేను ఎక్కడో విన్నానే అని. అప్పుడు తనకి అర్థమవుతుంది తను ఒక నవల్లోకి వచ్చేసిందని. ఎందుకంటే ఇవన్నీ నవల్లో తను చదివింది. హీరోయిన్ చెప్తుంది, నేను తాగేస్తున్నాను కదా, దాని వల్ల ఏదో అలా ప్రవర్తిస్తున్నాను అనగానే అప్పుడు హీరో నువ్వు బానే ఉన్నావా అంటే నేను బానే ఉన్నా, ఇంకా పడుకుందామా అని అంటుంది. హీరోయిన్ మనసులో అనుకుంటుంది, వావ్ నేను ఇప్పుడు పెద్ద దాన్ని అయిపోయాను అని. ఇంకా మార్నింగ్ ఏమో హీరోయిన్ బెడ్ మీద అలా చేస్తూ నొక్కుతూ ఇది హీరో బాడీ అనుకుంటే కదా అని చెప్పి నొక్కుతూ ఉంటుందా. తీరా చూస్తే పక్కన హీరో ఉండడు, తన ఆఫీస్ కి వెళ్ళిపోయినట్టున్నాడు కదా, ఒకసారి ఇల్లు మొత్తం చూద్దామని చెప్పి కిందకైతే వెళ్తుంది. హీరోయిన్ ఇంత పెద్ద ఇల్లుని చూసి షాక్ అయ్యి అలాగే ఆనందం కూడా పడుతుంది. అక్కడ ఒక వాస్ ఉంటే దాన్ని చూస్తూ ఉంటే ఆయన అంటాడు, ఇది లాస్ట్ వీకే హీరో తీసుకొచ్చాడు, అలాగే దీని ప్రైస్ అని చెప్పంగానే ఇంకా హీరోయిన్ దాన్ని మెల్లగా అక్కడే పెట్టేస్తుంది. ఎక్కడున్న దాన్ని అక్కడ. హీరో వాళ్ళ అసిస్టెంట్ ఉంటారు కదా, ఆయన అంటాడు, మీరు రాత్రి చైనీస్ ఫుడ్ ప్రిపేర్ చేయమన్నారు కదా లంచ్ కి, చేశాను వచ్చి తినండి అని అంటాడు. హీరోయిన్ వెంటనే అక్కడికి వెళ్ళిపోతుందా. తీరా ఆ డిషెస్ అన్ని చూసి ఫుల్ హ్యాపీ అయిపోతుంది. మేడం మీకు నచ్చిందా లేదో కూడా తిని చెప్పండి అని ఈయనంటే అప్పుడు హీరోయిన్ మీరు ఇంకా తిన్నారా లేదా అని అడిగితే ఆయన తినలేదు అంటాడు. అయితే వచ్చి నాతో కూర్చొని తినండి అంటే అప్పుడు ఈయన అంటాడు, లేదు మేడం సార్కి తెలిస్తే ఊరుకోరు, మీరు ఫస్ట్ తినండి, అలాగే ఈ రోజు సార్ వాళ్ళ కొడుకు ఫ్యాంగ్ వస్తున్నారు, అది వాళ్ళ ఫ్రెండ్స్ తో అని ఈయన చెప్తాడు. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్తుంది. ఇంకా తను తినేసిన తర్వాత హీరోయిన్ వాష్రూమ్ దగ్గరికి వెళ్తే అక్కడ సర్వెంట్ అంటుంది, మేడం మీకు బాత్ టబ్ నేను ప్రిపేర్ చేశాను అనగానే అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది, నా ప్రీవియస్ లైఫ్ లో ఉన్న రూమ్ కన్నా పెద్దగా ఉంది బాత్రూమ్ అని. అక్కడ మెడిసిన్ చూసి ఏంటిది అంటే మీ గురించి ప్రిపేర్ చేశాను, మంచిగా వర్క్ అవుతుంది నైట్ అని చెప్పి అనగానే ఇంకా హీరోయిన్ కి అర్థమవుతుంది ఇది ఇంటిమేట్ అయ్యే మెడిసిన్ అని చెప్పి. ఆ మెడిసిన్ ఉంటుంది కదా, ఆ మెడిసిన్ ని హీరోయిన్ పారిపోసేస్తుంది. తర్వాత హీరోయిన్ బాత్ టబ్ లో కూర్చొని స్నానం చేస్తూ ఫ్రూట్స్ తింటూ వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది గుర్తు తెచ్చుకుంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నువ్వు గాని పెద్ద ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ ఏ టర్న్ అయిపోతుంది అని చెప్పి. సో హీరోయిన్ అనుకుంటుంది, ఈ లైఫ్ లో నేను పెద్దన్నదాన్ని అయిపోయాను, అలాగే నేను ఒక క్యారెక్టర్ లోకి వచ్చాను, కానీ ఈ క్యారెక్టర్ ఏమో హీరోని వదులుకుందామని చూస్తుంది, కానీ నేను మాత్రం అలా మాత్రం చేయను, ఒక మంచి తల్లిగా మంచి వైఫ్ గా ఉంటాను అని చెప్పి హీరోయిన్ అయితే అనుకుంటుంది. ఇంకా తిను ఫోన్ లో సెర్చ్ చేస్తుంది, ఒక స్టెప్ మదర్ ఒక స్టెప్ సన్ కి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా దగ్గర అవ్వాలి అని చెప్పి సెర్చ్ చేస్తుంది. ఇంకా ఆన్సర్ కూడా దొరుకుతుంది. హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫెంగ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇంటికైతే వస్తాడా. సో వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒకడు అంటాడు, రే మీ స్టెప్ మదర్ చాలా బాగుందంట కదా, తను ఒకసారి మాకు పరిచయం చేయొచ్చు కదా అని అడుగుతాడు. హీరోయిన్ కిచెన్ లో ఉండుంటుంది, మాటలన్నీ వింటూ ఉంటుంది, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే హీరోయిన్ అనుకుంటుంది, ఫెంగ్ వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చాడంటే ఏదో రీజన్ ఉంటుందిలే అని అనుకుంటుంది. కానీ ఫెంగ్ అబద్ధం చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్ తో, నేను ఇప్పుడు దాకా మా స్టెప్ మదర్ నే కలవలేదు అని. రోజీ అనే అమ్మాయి అంటుంది, ఇప్పుడు మీ అమ్మని కలవాలంటే నాకు భయంగా ఉంది, ఎందుకంటే మన గురించి తప్పుగా అనుకుంటుంది కదా అని అంటే అప్పుడు ఫెంగ్ అంటాడు, అయినా మీరు నా ఫ్రెండ్స్ కదా, తను ఎందుకు తప్పుగా అనుకుంటుంది అని చెప్పి ఫెంగ్ అంటాడు. అక్కడ హీరోయిన్ వచ్చింగానే ఫెంగ్ హీరోయిన్ ని చూస్తాడా. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో హాయ్ చెప్తాడు హీరోయిన్ కి. వీడు చెప్తాడు తను మీ చెల్లా అని, నువ్వు నోరు మూసుకో అని ఫెంగ్ అంటాడు. అప్పుడు వీడికి అర్థమవుతుంది తన ఫెంగ్ వాళ్ళ స్టెప్ మదర్ అని. ఫెంగ్ వాడి మాటలు ఇగ్నోర్ చేసి పదండి వెళ్ళి ఆడుకుందామని అంటాడు. హీరోయిన్ తింటూ అనుకుంటుంది, అయినా వాడు ఆడుకుంటున్నాడు కదా, ఒకవేళ నేను ఇక్కడ ఉంటే వాడు మళ్ళీ నన్ను తప్పుగా అనుకుంటాడు, అందుకే ఇక్కడి నుంచి వెళ్దాం పక్కకి, నేను ఒక బ్యాడ్ స్టెప్ మదర్ అవ్వకూడదు అని. ఫెంగ్ అనుకుంటాడు, ఏంటి ఇంకా సీన్ క్రియేట్ చేయలేదు, నేను ఫ్రెండ్స్ ని తీసుకొచ్చాను కదా, ఇంకా తిట్టలేదేంటి అని. అప్పుడు సర్వెంట్ వచ్చి ఈ స్నాక్స్ అన్ని మేడం మీకు ఆర్డర్ చేశారు అనగానే అప్పుడు ఫెంగ్ ఏంటి నిజంగా ఆమె ఆర్డర్ చేసిందా అంటే అవును అని సర్వెంట్ అంటుంది. ఏంటి తిన ఇంత చేంజ్ అయింది, ఎందుకు ఇలా నటిస్తుంది, ఒక మంచి వైఫ్ గా ఉంటానుక, అలా అయితే డాడీ ఇంట్లో లేడు కదా, ఎందుకు ఇలా అని తిని అనుకుంటాడు. ఫెంగ్ వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, రే మీ స్టెప్ మదర్ చాలా మంచిదిరా, ఎందుకంటే మా అమ్మ కూడా ఇంతలాగా అర్థం చేసుకోదురా నన్ను అని అంటాడు. ఫెంగ్ నువ్వు నోరు మూసుకుని నీ పన్ను చూసుకోరా అని అంటాడు. తర్వాత మనందరం ఒకసారి మ్యూజిక్ విందామా, ఫుల్ సౌండ్ పెట్టుకుని ఎంజాయ్ చేద్దామా అని అంటాడు. మ్యూజిక్ ఫుల్ సౌండ్ తో పెట్టుకుంటారు. ఇప్పుడు చూద్దాం మా స్టెప్ మదర్ ఎలా రియాక్ట్ అవుతుందో అని ఫెంగ్ అనుకుంటాడు. హీరోయిన్ రూమ్ లో ఉంటే తనకి మ్యూజిక్ సౌండ్ వినిపిస్తూ ఉంటుందా, తనకి ఫుల్ కోపం వస్తుంది. కానీ నేను ఒక మంచి అమ్మగా ఉండాలి, ఎందుకంటే వాడు ఇంకా చిన్న పిల్లడే కాబట్టి వాడు ఇలాంటి చేయడం సహజం అని హీరోయిన్ అనుకుని కిందకైతే వెళ్తుందా. హీరోయిన్ చూడంగానే ఫెంగ్ ఒకేసారికి ఆపేస్తాడు తన ప్లే చేయడం.
ఇంకా హీరోయిన్ ఫెంగ్ ని చూసి నవ్వి ప్లే చేయి అని అంటుంది. దెబ్బకి ఫెంగ్ కి మొత్తం బుర్ర పోతుంది అసలు ఏం జరుగుతుంది అనేది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ మీ అమ్మ చాలా మంచిదిరా అని పొగిడేస్తూ ఉంటారు. హీరోయిన్ కిచెన్ లోకి వెళ్లి పాలు తాగుతూ ఇంకా ఫెంగ్ చిన్న పిల్లోడే కదా తనని తిట్టడం ఎందుకు, ప్రేమతో చెప్తే అర్థం చేసుకుంటాడు, ఒక స్టెప్ మదర్ గా నన్ను యాక్సెప్ట్ చేస్తాడు అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. రోజీ అనే అమ్మాయి ఫెంగ్ తాగే డ్రింక్ లో డ్రగ్ ని కలుపుతుంది. హీరోయిన్ కి నెవెల్ లో చదివింది గుర్తు వస్తుంది. ఈ రోజు రోజీ అనే అమ్మాయి ఫెంగ్ అది తను తాగుతున్న జ్యూస్ లో డ్రగ్స్ కలిపి తనతో నైట్ స్పెండ్ చేసి ఫెంగ్ ని బ్లేమ్ చేద్దామని చూస్తుంది. అదే టైం కి హీరోయిన్ పరిగెత్తుకుంటూ రోజీ డ్రగ్స్ కలిపిన జ్యూస్ ని ఫెంగ్ తాగబోతుంటే ఫెంగ్ దగ్గరికి వెళ్ళంగానే ఫెంగ్ అనుకుంటాడు, అమ్మాయ్య ఇంకా నాటకం ఆపేసింది, ఇప్పుడు నిజమైన స్టెప్ మదర్ కనిపిస్తుంది అని చెప్పి ఏం కావాలి నీకు అని అంటే అప్పుడు హీరోయిన్ నాకు కొంచెం దాహంగా ఉంది, నాకు ఆ డ్రింక్ కావాలి అంటుంది. అప్పుడు ఫెంగ్ అంటాడు వేరే ఉన్నాయి కదా ఇదే కావాలా అని అంటే నాకు ఇదే కావాలి అని చెప్పి తీసుకొని హీరోయిన్ కిచెన్ రూమ్ లోకి వెళ్తుంది. రోజీ ఏమో ప్లాన్ అంతా ఖరాబ్ అయిపోయింది అని చెప్పి థింక్ చేస్తుంది. ఫెంగ్ వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన తర్వాత ఫెంగ్ కిచెన్ రూమ్ లోకి వస్తే హీరోయిన్ అంటుంది నాకు తెలుసు నేను నీ విషయాల్లోకి తలదూర్చకూడదని, కానీ నువ్వెవరినైతే ఫ్రెండ్స్ అనుకుంటున్నావో వాళ్ళు మంచోలో కాదో ఒకసారి చూసుకో, ఎందుకంటే రోజీ ఈ రోజు నువ్వు తాగే డ్రింక్ లో డ్రగ్స్ ని కలిపింది, అందుకే నేను నీ దగ్గరకు వచ్చి ఆ డ్రింక్ ని తీసుకుని పక్కకు వెళ్ళాను, సో ఈసారి జాగ్రత్తగా ఉండి అని హీరోయిన్ అంటుంది. చెప్పి వెళ్తుంటే ఫెంగ్ ఏమో హే అని అంటాడు. అప్పుడు హీరోయిన్ ఆగి హే ఏంటి, నేను నీ అమ్మని, ఇంకోసారి అలా పిలవకు అని అంటుంది. ఫెంగ్ నర్వస్ గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అనుకుంటుంది ఇదంతా చేసినందుకు నాకు థ్యాంక్స్ చెప్పాలి, కానీ వీడు థ్యాంక్స్ కూడా చెప్పలేదు అని అనుకుంటుంది. నైట్ హీరోయిన్ కి హీరో మెసేజ్ చేస్తాడు, కాక్టైల్ పార్టీ ఉంది, మన ఇద్దరం కలిసి వెళ్ళాలి, సో అసిస్టెంట్ పంపిస్తాను, ఆయన వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాడు అనగానే హీరోయిన్ ఏమో అయ్యో పార్టీ ఉందంట కదా, ఇప్పుడు నేను ఏం వేసుకోవాలి, ఫస్ట్ ఏం వేసుకోవాలో చూడాలి అని చెప్పి తనేమో వార్డ్రోబ్ ఓపెన్ చేస్తుంది. అక్కడ డ్రెస్సెస్ చూసి వావ్ అచ్చం నవల్లో ఉన్నట్టే ఉన్నాయి, నేను ఫీమేల్ లీడ్ గా చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. పార్టీలో అందరూ అనుకుంటారు హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్నాడు, కానీ హీరోయిన్ అసలు అందంగానే ఉండదంట, అలాగే ఫెంగ్ ని చూసుకోవడానికి మట్టికే హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నారు అని చెప్పి వీళ్ళు గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ తో డ్రింక్ చేస్తుంటే అక్కడికి హీరోయిన్ వచ్చిందని అందరూ షాక్ అవుతారు, ఏంటబ్బా తిన ఎంత అందంగా ఉంది. హీరో రాగానే హీరోయిన్ ఏమో హీరో దగ్గరికి క్లోజ్ గా వెళ్ళంగానే హీరో ఏమో క్లోజ్ గా తనని దగ్గరికి లాక్కుంటాడు. హీరోయిన్ కి కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతుంది. హీరోల ఫ్రెండ్స్ అంటారు వా మీ ఇద్దరు కొత్తగా పెళ్ళైన కపుల్స్ లో ఉన్నారు, ఈవెన్ మీ ఇద్దరు చాలా అందంగా ఉన్నారు అనగానే ఇంకా హీరోయిన్ ని హీరో కొంచెం దగ్గరగా లాక్కుంటాడా. హీరోయిన్ అనుకుంటుంది ఎంతైనా మేము యాడ్ చేసే కపుల్స్ కాబట్టి బయట అందరి ముందు ఇలాగే క్లోజ్ గా ఉండాలి అని. అక్కడ లేడీస్ ఉంటారు కదా వాళ్ళైతే ఫుల్ జెలస్ అయిపోతూ ఉంటారు ఇద్దరిని చూసి. అక్కడికి క్లయింట్ వచ్చి బిజినెస్ గురించి మాట్లాడాలి అని హీరోతో అనగానే హీరోయిన్ సరే మీరు మాట్లాడండి నేను అక్కడికి వెళ్తాను అని చెప్పి తినడానికి అయితే వెళ్తుంది. తినడానికి వెళ్ళంగానే అక్కడ అన్ని డిషెస్ చూసి వావ్ ఇక్కడ చాలా ఉన్నాయి, నేను ఇప్పుడు రిచ్ పీపుల్ కదా అని అనుకుంటే అక్కడికి ఒకడు వచ్చి మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదు, మీ పేరేంటి అంటే నేను హీరో వాళ్ళ వైఫ్ ని అని చెప్పగానే ఇంకా వాడు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కి కాల్ వస్తుంది. అదే అసిస్టెంట్ ఫోన్ చేసి మేడం ఇలా ఫెంగ్ స్కూల్లో ఏదో ప్రాబ్లం క్రియేట్ చేశారంట, వాళ్ళ ప్రిన్సిపల్ కాల్ చేశారు అని అంటే ఏమైంది అని హీరోయిన్ అంటే హీరో చూస్తూ ఉంటాడా ఇంకా నవ్వుతూ కవర్ చేస్తుంది. ఏమైంది అని అడిగితే ఇలా టీచర్ మీద ఫెంగ్ చేయెత్తాడంట, దానికి మిమ్మల్ని పేరెంట్స్ ని తీసుకురమ్మని ప్రిన్సిపల్ చెప్పారు, అందుకే బాస్ కు ఫోన్ చేద్దామా అంటే ఆయన బిజీగా ఉంటారు కదా అందుకే మీకు చెప్తున్నాను అనగానే హీరోయిన్ కూడా సరే నేను వస్తాను అని అంటుంది. హీరో దగ్గరికి వచ్చి నువ్వు బానే ఉన్నావా అని అడిగితే అప్పుడు హీరోయిన్ నేను బానే ఉన్నాను కానీ కొంచెం టైర్డ్ గా ఉన్నాను అని అంటుంది. పక్కనే ఉన్న ఫుడ్ ని చూసి అబ్బా నేను తినలేకపోతున్నానే మిమ్మల్ని అని చెప్పి అనుకుంటుంది. హీరో అంటాడు సరే నీకు బాగాలేదు అంటున్నావు కదా ఇంకా ఇంటికి వెళ్ళిపో, నేను అసిస్టెంట్ కి చెప్తాను తను నిన్ను దింపేస్తాడు అని హీరో అంటాడు. క్లాత్ చేంజ్ చేసుకొని హీరోయిన్ డైరెక్ట్ గా ఫెంగ్ వాళ్ళ స్కూల్ వెళ్తుంది. అసిస్టెంట్ సీసీ కెమెరా ఫుటేజ్ ని చూపించి క్లాస్ రూమ్ లోది దీంట్లో ఫెంగ్ ఏ తప్పు లేదు అని చెప్తాడు. ఫెంగ్ కూడా చూస్తాడు హీరోయిన్ రావడం, బా ఏంటి తినవచ్చింది ఇప్పుడు నన్ను తిడతానికి వచ్చిందా ఇక్కడికి అని అనుకుంటాడు. రా మనం ఆఫీస్ రూమ్ లోకి వెళ్దాం అని చెప్పి ఫెంగ్ తో హీరోయిన్ అంటుంది. ప్రిన్సిపల్ అంటారు మేడం మీకు అసలు ఫోన్ చేయకూడదు అనుకున్నాను ఎందుకంటే మీరు బిజీగా ఉంటారు కదా, కానీ ఇప్పుడు ఫెంగ్ టీచర్ తో గొడవ పెట్టుకున్నాడు, తను ఏం చేయక్కర్లేదు జస్ట్ ఫెంగ్ ఒక సారీ చెప్తే చాలు ఆ టీచర్ కూడా సాటిస్ఫై అవుతాడు కదా అని అంటే హీరోయిన్ చెప్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బిజీ కాదు, అలాగే ఒక కొడుక్కి ప్రాబ్లం వస్తే తల్లి కన్ఫర్మ్ గా వస్తుంది కదా నేను అందుకే వచ్చాను, అయినా ఫెంగ్ సారీ చెప్పడానికి ఫెంగ్ తప్పు ఏం లేదు అక్కడ అంత టీచర్దే తప్పు, కావాలంటే ఫుటేజ్ చూడండి అని హీరోయిన్ చూపిస్తుంది. ఫెంగ్ క్లాస్ రూమ్ లో కూర్చుని ఉంటే
ఉంటే సో వాళ్ళ సార్ వచ్చి, అయినా నీలాంటి స్టూడెంట్ కి నేను అసలు చదివే చెప్పను, డబ్బులు ఉన్నాయని ఓ కింద మీద చూడకుండా కొట్టేసుకుంటూ ఉంటారు మీలాంటి వాళ్ళు అనగానే ఇంకా ఫెంగ్ కోపం వచ్చి లెగుస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, రే నువ్వు మాత్రం అసలు చెయ్యి ఎత్తి కొట్ట మాకు, ఒకవేళ కొడితే మళ్ళీ నీ మీదకి వస్తుంది అని. బ్యాగ్ తీసుకుంటాడు ఇంకా ఫెంగ్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మీరే కదా చెప్పారు మీ దగ్గర ఉంటే చిరాకని, ఎందుకని బయటకు వెళ్తున్నాను అని చెప్తాడు. సో ఇదంతా హీరోయిన్ వాళ్ళకి చూపిస్తుంది ఫుటేజ్. ప్రిన్సిపల్ కి మొత్తం అర్థం అవుతుంది దాంట్లో ఫెంగ్ తప్ప ఏం లేదు, మొత్తం టీచర్ దే తప్పని. ఇదంతా చూసి ఫెంగ్ అయితే హీరోయిన్ కి ఇంప్రెస్ అయిపోతాడు. టీచర్ తో అయితే సారీ చెప్పిస్తారు. తర్వాత ఫెంగ్ బయటకు వచ్చిందని వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు, రే మీ అమ్మ లోపల నిన్ను తిట్టిందా లేదంటే కొట్టిందా, ఏం జరిగిందో చెప్పరా బాబు, టెన్షన్ వేస్తుంది అని అంటే ఫెంగ్ ఏం మాట్లాడు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో కూల్ డ్రింక్ ని తన చేతిలో పెట్టి అది తాగు కొంచెం చల్లబడతావు అని అంటాడు. హీరోయిన్ బయటకు వచ్చి, నేను ఇంటికి వెళ్తున్నా, నువ్వు వెళ్ళి క్లాస్ రూమ్ లోకి వెళ్ళి చదువుకో అని అంటుంది. ఫెంగ్ ఏమో హీరోయిన్ కి కూల్ డ్రింక్ ఇస్తాడు. హీరోయిన్ తీసుకుని స్మైల్ చేసి అక్కడి నుంచి వెళ్తుంది. ఇదంతా చూసి ఫెంగ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి అర్థమవుతుంది వాళ్ళ అమ్మ తిట్టలేదు అని. హీరో క్లయింట్స్ తో మీటింగ్ లో ఉంటాడు. సో అప్పుడే హీరోయిన్ మెసేజ్ చేస్తుంది, ఏమని, నీకు డ్రింక్ చేయడం ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ నేనైతే డ్రింక్ చేయడం ఆపను అని అంటుంది. నువ్వెవరు అని అడిగితే నేను నీ వైఫ్ ని అని అంటుంది. హీరోయిన్ కాంటాక్ట్ హీరోకి లేదనమాట, అందుకే నువ్వెవరు అని అడిగాడు. అయినా నేను ఇప్పుడు డ్రింక్ చేయొద్దన్నాను తన్ని అని చెప్పి ఆలోచిస్తూ అసిస్టెంట్ కి కాల్ చేసి హీరోయిన్ ఏం చేస్తుంది అని కనుక్కుంటాడు. హీరోయిన్ ఫ్లవర్స్ ని చూస్తూ ఉంటుంది. సర్వెంట్ ని అడుగుతుంది, ఈ ఫ్లవర్స్ ఎక్కడి ఇంత అందంగా ఉన్నాయి, మన గార్డెన్ లోయా అంటే, లేదు మేడం బయటవి కొన్నాయి అని చెప్పి ఆమె అంటుంది. అప్పుడు హీరోయిన్ చెప్తుంది, అయినా గ్రీన్ హౌస్ ఉంది కదా, అక్కడ చాలా ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఇంకా ఎందుకు బయట కొనడం, అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు కదా మనం అని అంటుంది. మనసులో అనుకుంటుంది, నేను ఫ్లవర్ బిజినెస్ పెడితే ఎలా ఉంటుంది, ఎందుకంటే గ్రీన్ హౌస్ లో ఫ్లవర్స్ ఉండి అవి వేస్ట్ అయిపోతున్నాయి కదా, సో ఎలాగైనా బిజినెస్ పెడదాం అని అనుకుంటుంది. అసిస్టెంట్ ని కాల్ లో హీరో అడుగుతాడు, ఈ రోజు ఏమైనా జరిగిందా అని. అసిస్టెంట్ చెప్తాడు, ఇలా ఫెంగ్ స్కూల్లో కొంచెం ప్రాబ్లం అయింది, కానీ మీకు చెప్దామంటే మీరు బిజీగా ఉంటారని చెప్పలేదు, అందుకే మేడం వచ్చి హ్యాండిల్ చేశారు, బాగానే హ్యాండిల్ చేశారు అనగానే ఇంకా హీరో సాటిస్ఫై అవుతాడు. హీరోయిన్ నైట్ కూర్చుని తనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది తన బిజినెస్ పెడితే అని చెప్పి లెక్కలేసుకుంటూ ఉంటుంది. ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయి పడుకుంటుంది. అప్పుడే హీరో వచ్చినట్టు గమనిస్తుందా. హీరోయిన్ అనుకుంటుంది, పార్టీ అప్పుడే అవ్వలేదు కదా, హీరో అప్పుడే వచ్చాడేంటి అని. హీరో పక్క సైడ్ పడుకొని, నేను ఎప్పుడు నిన్ను డ్రింక్ చేయొద్దని చెప్పాను అని అంటాడు. హీరోయిన్ ఏమో ఏం మాట్లాడదు. మాట్లాడిపోయేసరికి, నువ్వు ఏదైనా చెయ్యి, నేను నిన్ను ఆపను, నేను ఇంకా పడుకుంటున్నానని పడుకుంటాడు. ఇంకా హీరోయిన్ నిజంగానే నువ్వు పడుకుని పోయావా అని అనుకుని దగ్గరకు వచ్చి, అసలు తిన 38 అంటే ఎవరైనా నమ్ముతారా, చాలా అందంగా ఉన్నాడు అనుకుంటుంటే, అప్పుడు హీరో అంటాడు, నా ఫేస్ మీద ఏమైనా ఉందో అలా చూస్తున్నావు అనగానే హీరోయిన్ వెళ్ళిపోతుంటే హీరో చెయ్య పట్టుకుంటాడు. నువ్వు ఎక్కడికి పోవక్కర్లేదు కానీ సైలెంట్ గా పడుకో అని హీరో అంటాడు. ఇంకా మార్నింగ్ హీరోయిన్ ఏమో మీరు వర్క్ వెళ్ళట్లేదా అని అడిగితే, అప్పుడు హీరో ఇంట్లో కూర్చునే వర్క్ చేస్తాను అని అంటాడు. అసిస్టెంట్ వచ్చి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయింది అనగానే కలిసి తిందామని చెప్పి హీరో హీరోయిన్ తో అనగానే ఇంకా ఇద్దరు సరే అని వెళ్ళి ఎవరి కాళ్ళు ఫోన్ చూసుకుంటూ తింటూ ఉంటారు. అక్కడికే ఫ్యాన్ వచ్చి తన ల్యాప్టాప్ తో వస్తాడు, కానీ ఏం చెప్పకుండా తింటూ ఉంటాడు. హీరోయిన్ తన ఫోన్ పక్కన పెట్టి, ఏంటబ్బా వీళ్ళిద్దరు ఇంకా మాట్లాడుకోవట్లేదని అనుకుంటుంది. ఫ్యాన్ అంటాడు, మీతో మాట్లాడాలి డాడీ అని అంటాడు. తర్వాత తన ల్యాప్టాప్ ని చూపిస్తాడు. చూపింగానే హీరో ఏమో రూడ్ గా, నువ్వు ఇంకా పిల్లోడివే, ఇవన్నీ చేయక్కర్లేదు, పోయి చదువుకో అని అంటాడు. పాపం చాలా బాధపడి అక్కడి నుంచి ఫ్యాంగ్ అయితే వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ ఈ మ్యాటర్ గురించి మాట్లాడదాం అనుకుంటుంది, కానీ నేను ఒక స్టెప్ మదర్ని, నేనేం మాట్లాడగలను అని అనుకుని ఇంకా కోపంగా అక్కడి నుంచి వెళ్తుంటే హీరో హీరోయిన్ తో అంటాడు, నీకు ఒకవేళ బోర్ కొడితే నువ్వు మౌంటైన్స్ లో రిసార్ట్ కి వెళ్ళొచ్చు అని అంటే, అప్పుడు హీరోయిన్ నాకేం బోర్ కొట్టట్లేదు, తిరిగి వచ్చి కూర్చుని నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, అది నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అనగానే అప్పుడు హీరో, నువ్వు నాకు అది చెప్పవసరం లేదు, నువ్వు చెయ్యొచ్చు అని అంటాడు. తర్వాత హీరోయిన్ ఏమో చాలా మంచోడు హీరో అని చెప్పి మనసులో అనుకుని, నేను ఇలా ఫ్లవర్స్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నానని హీరోకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే హీరో సపోర్టెడ్ గా మాట్లాడి, సరే అయితే నేను నీ కంపెనీకి ఇన్వెస్ట్ చేస్తాను నీ బిజినెస్ గా అని అంటాడు. అప్పుడు హీరోయిన్, లేదు నువ్వు డబ్బులు పెట్టకూడదంటే, నువ్వు అస్సలు అలా అనకూడదు, ఎందుకంటే నీ హస్బెండ్ ని కాబట్టి నేను నీకు ఇన్వెస్ట్ చేస్తాను నీ బిజినెస్ లో అంటాడు. హీరోయిన్, సరే నువ్వు నాకు పెట్టచ్చు, కానీ నా ప్రాఫిట్ వచ్చిన తర్వాత మొత్తం నీకు మనీ రిటర్న్ చేస్తాను అని అంటుంది. సరే సరే అని హీరో అంటాడు. హీరోయిన్ ఏమో భుజం మీద గట్టి గట్టిగా కొట్టి, వావ్ ఇది నేను చేయబోతున్నాను అని చెప్పి. అసిస్టెంట్ అయితే ఫుల్ షాక్, ఎందుకంటే ఏ అమ్మాయి ఇప్పుడు దాకా బాస్ తో అలా లేదు కాబట్టి. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తుంటే హీరో ఏమో
ఫెంగ్ పెట్టుంటాడు కదా, ఆ ప్రాజెక్ట్ ని చూసి నవ్వుతాడు. ఫెంగ్ గురించి ఇంత కేర్ చేస్తున్నాడు కదా, ఫెంగ్ ముందు ఎందుకు చూపించట్లేదు అని హీరోయిన్ అనుకుంటుంది. ఇంకా హీరోయిన్ కాంట్రాక్ట్ తీసుకొచ్చి, బాస్ మీరు ఈ కాంట్రాక్ట్ మీద సైన్ చేయండి అనగానే హీరో నవ్వుతూ సైన్ చేస్తాడా. హీరోయిన్ అంటుంది మీరు ఏం బాధపడద్దు, నేను ఎలాగైనా రిటర్న్ ఇచ్చేస్తా మనీ అని అంటుంది. హీరోయిన్ ఆ కాంట్రాక్ట్ తీసుకుని ఇంకా బిజినెస్ స్టార్ట్ చేస్తానికి పోతుంది. ఇంకా బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. బిజినెస్ పని మీదే హీరో అసిస్టెంట్ దగ్గరికి హీరోయిన్ పోతే తనేమో ఫ్లవర్స్ ఇస్తూ ఉంటాడు. సో ఇదేమో రోజీ చూసి వీళ్ళిద్దరిని ఫోటో తీస్తుంది. నేను ఫెంగ్ చూపిస్తాను అలాగేనా అని చెప్పి నేను అనుకుంటుంది. ఫెంగ్ ఫుట్బాల్ ఆడుతుంటే రోజీ వెళ్ళి ఆ ఫొటోస్ ని చూపిస్తుంది. సో ఫెంగ్ ఏమో కోపంగా నువ్వు ఫస్ట్ నాకు ఈ ఫొటోస్ ఇచ్చేసి వెళ్ళు అని అంటాడు. ఫెంగ్ ఇంటికి వెళ్ళంగానే హీరోయిన్ అంటుంది తిన్నావా అని. అప్పుడు ఫెంగ్ ఏమో కొంచెం తిన్నాను స్కూల్లో అంటే సరే నీకు ఆర్డర్ పెడతాను అంటుంది. హీరోయిన్ ఆపి ఫెంగ్ ఏమో ఫొటోస్ ని చూపించి నువ్వు మా ఫాదర్ ని చీట్ చేయాలనుకుంటున్నావా అని అంటే హీరోయిన్ ఆ ఫొటోస్ ని కొంచెం చూస్తుంది. తనకు అర్థమవుతుంది రోజీనే ఇతనికి పంపించింది అని, రోజీనే తీసింది అని. రోజీ సరిగ్గా ఫోటోలు తీయలేదు, నేను బయట ఎంత అందంగా ఉంటానో చెప్పు, సరే నేను తర్వాత మాట్లాడతా దీని గురించి అని అంటే ఫెంగ్ ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయవా అని అంటే అప్పుడు హీరోయిన్ చెప్తుంది నువ్వేం కంగారు పడక్కర్లేదు, నేను మీ నాన్న ఏం చీట్ చేయట్లేదు, అలాగే ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి ఎవరంటే మీ డాడీ వాళ్ళ అసిస్టెంట్, నా బిజినెస్ పని మీద కొంచెం తన హెల్ప్ తీసుకున్నాను, అది మీ ఫాదర్ కూడా తెలుసు అని హీరోయిన్ అంటుంది. ఫెంగ్ హీరోయిన్ కి సారీ చెప్పి వాళ్ళెవరో చెప్పిన మాటలు వినేసి మిమ్మల్ని అనుమానించాను, ఐఎమ్ సో సారీ అని అంటాడు. పర్లేదు నేను రోజీతో మాట్లాడతాను, రేపు ఎలాగైనా మీట్ అవుతాను, నువ్వు తన నుంచి కొంచెం దూరంగా ఉండే నీ హీరోయిన్ అంటే అప్పుడు ఫెంగ్ నేను కూడా వస్తాను రేపొద్దున అని అంటాడు. మార్నింగ్ వీళ్ళిద్దరు రెడీ అయ్యి వెళ్తుంటే హీరో అడుగుతాడు ఎక్కడికి వెళ్తున్నారు అని. అప్పుడు ఫెంగ్ భయపడి నేను ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వెళ్తున్నానని చెప్పి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏమో నవ్వుతుంది చూసి. హీరో మనసులో అనుకుంటాడు అసలు 1 month అవుతుంది కదా, ఆ లోపల వీళ్ళిద్దరు చాలా క్లోజ్ అయ్యారు, నేను అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి హీరో అనుకుంటాడు. హీరోయిన్ బయటకు వచ్చి ఫెంగ్ తో అంటుంది అలా నువ్వు అబద్ధం చెప్పకూడదు కదా డాడీకి, అబద్ధం చెప్తే తప్పు కదా, అలా చెప్పకూడదు కదా అని అంటే అప్పుడు ఫెంగ్ నేను మన గురించే కదా చెప్పాను అని అంటాడు. రోజీ తన మేకప్ ని ఫిక్స్ చేసుకుంటూ అనుకుంటుంది ఈ ఫొటోస్ పంపించాను కదా వాళ్ళ అమ్మకి వీడికి గొడవ అయి ఉంటుంది అని చెప్పి. ఫెంగ్ ని అక్కడ చూసి హ్యాపీ ఫీల్ అయిపోతుంది. వెనకాల హీరోయిన్ ని చూడంగానే తన షాక్ అవుతుంది. హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ ఇస్తూ ఉంటుంది. భయపడుతూ రోజీ ఏమో థ్యాంక్స్ చెప్తుంది. తర్వాత హీరోయిన్ వీడియో చూపిస్తుంది. రోజీ డ్రగ్స్ కలిపింది కదా ఫెంగ్ జ్యూస్ లో, ఆ వీడియో చూడంగానే ఇంక రోజీ భయపడిపోతుంది. హీరోయిన్ చెప్తుంది ఇది గానీ మీ స్కూల్లో చూపిస్తే మీ స్కూల్లో ఏమంటారు నిన్ను. రోజీ భయపడి సారీ అంటే ఇంకోసారి ఇలా చేయను, మీ ఫోటోలు కూడా నేను తప్పుగా అనుకుని చేశాను, సారీ అంటే సారీ అని అంటుంది. నువ్వు స్కూల్ స్టూడెంట్ వి కాబట్టి నీ ధ్యాస మొత్తం స్టడీ మీద ఉండాలి, ఇలాంటి రిలేషన్షిప్స్ మీద కాదు. అలాగే నా కొడుక్కి మా ఫ్యామిలీలో చాలా ఇమేజ్ ఉంది కాబట్టి తనని కెలక మాకు అని హీరోయిన్ అంటుంది. హీరోయిన్ ఫ్యామిలీ అని ఉంటుంది కదా. ఫెంగ్ అయితే షాక్ అయిపోయి నిజంగా మమ్మల్ని ఫ్యామిలీ అనుకుంటుంది తినా అని అనుకుంటాడు. అంత అయిపోయిన తర్వాత ఫెంగ్ హీరోయిన్ కి థ్యాంక్స్ చెప్తాడు. అలాగే నువ్వు ఈ విషయం మా నాన్నకి చెప్పుకోని అంటే మీ నాన్నకి చెప్పకూడదు అని అంటే ఒక కండిషన్ అంటుంది. ఏం కండిషన్ అంటాడు. నువ్వు నాకు ట్రీట్ ఇస్తే మీ డాడీకి ప్రామిస్ గా చెప్పను అని అంటుంది. నైట్ వీళ్ళిద్దరూ రోడ్ సైడ్ ఉన్న బండి దగ్గరికి వెళ్లి ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకొని చక్కగా తింటూ ఉంటారు. హీరోయిన్ కూడా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే ఫెంగ్ చూసి నవ్వుతూ ఉంటాడు. ఫ్యాంక్ అక్కడ క్యాండీ షాప్ కనబడుతుంది. సో ఆ క్యాండీని చూస్తాడు. హీరోయిన్ నీకు అది తినాలనిపిస్తే తీసుకో పర్లేదు అని అంటే క్యాండీ అంటే మా నాన్నకి చాలా ఇష్టం అనగానే అప్పుడు హీరోయిన్ సరే అయితే ప్యాక్ చేసుకుని తీసుకువెళ్దాం అంటుంది. డాడీకి ఇష్టం అని నేను చెప్పానని నువ్వు డాడీకి చెప్పుకొని అంటాడు. హీరోయిన్ కార్ డ్రైవ్ చేస్తూ ఒక చోట కార్ ఆపేస్తుంది. ఫెంగ్ అంటాడు ఏంటి ఇంటికి వెళ్ళట్లేదా మనం అని అంటే అప్పుడు హీరోయిన్ నేను బాగా తినేసాను కదా సో అందుకే నేను వాక్ చేయాలి, నువ్వు ఇంటికి వెళ్తానంటే ఇంకో కార్ కీస్ అని ఇస్తుంది. తర్వాత మళ్ళీ బ్యాగ్ తీసుకుని నీకు లైసెన్స్ లేదు కదా అని అంటుంది. ఇంకా ఫ్యాంక్ కూడా ఏం చేయలేక నేను కూడా నీతో వస్తాను అని అంటాడు. వీళ్ళిద్దరూ అలా నడుస్తూ రోడ్ సైడ్ ఉన్న వ్యూ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అటువైపే హీరో కార్ లో వెళ్తుండే అసిస్టెంట్ చెప్తాడు అక్కడ హీరోయిన్ ఫ్యాంగ్ రోడ్ సైడ్ ఉన్నారు బాస్, కార్ ఆపమంటారా అని. సరే ఆపు అని హీరో అంటాడు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారా అని హీరో అడిగితే హీరోయిన్ నేను బాగా తినేసాను అందుకే ఇలా వాక్ చేస్తున్నాను, నాతో పాటు వీడు కంపెనీ ఇస్తున్నాడు అని చెప్తుంది. సరే అని హీరోయిన్ దగ్గరకు వస్తాడు. హీరోయిన్ ఏమో ఈ క్యాండీ నీ గురించి అని అంటుంది. ఫ్యాంగ్ భయపడుతూ ఈ క్యాండీ అమ్మ నీ గురించే కొనింది డాడీ అని చెప్తాడు. హీరో థ్యాంక్స్ అని చెప్తాడు. హీరోయిన్ ఏమో నవ్వుతూనే ఉంటుంది ఫ్యాంగ్ ని చూసి. ఫ్యాంగ్ ఏమో ఎందుకు నవ్వుతున్నావు నువ్వు అని అరుస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇంకా హీరోయిన్ బెడ్రూమ్ లో చెప్తుంది అసలు ఆ క్యాండీ నీ కొడుకే కొన్నాడు కానీ నా పేరు చెప్తున్నాడు అనగానే ఇంకా హీరో నవ్వుకుంటూ ఇంకిద్దరు పడుకుంటారు. మార్నింగ్ హీరోయిన్ తన షాప్ గురించి ఒక ఐడియా వస్తే త్వరగా వెళ్ళిపోయి హీరో దగ్గర నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి
అంటుంది. అసిస్టెంట్ ఏమో తప్పుగా అనుకుని, హో మేడం ప్రెగ్నెంటా, అలా అయితే మేము చాలా బాగా కేర్ చేస్తాము, డైట్ కూడా మేమే దగ్గరుండి చేస్తాము అని చెప్పి అసిస్టెంట్ అంటే, అదే టైం కి ఫ్యాంగ్ వచ్చి ఏం జరుగుతుంది అని అంటాడు. ఈ మాటలు విన్నాడు కదా, సో మనసులో అనుకుంటాడు నేనేం తెలియనట్టు ఇన్నోసెంట్ గా వెటిచ్చి అక్కడి నుంచి వెళ్దాము అని చెప్పి పక్కకు వెళ్ళిపోతాడు. హీరోయిన్ హీరోతో అంటుంది, వాడు తప్పుగా అర్థం చేసుకున్నాడు, నేను ప్రెగ్నెంట్ అని, పోయి నేను వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటే, హీరో అంటాడు తను అర్థం చేసుకుంటాడు, తన పెద్ద పిల్లడే కదా, ఇలాంటి విషయాలు మనం ఏమి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అని హీరో అంటాడు. సో అప్పుడే అసిస్టెంట్ అయితే వెనకాల వెళ్ళిపోతాడు. చెప్పడం మర్చిపోయాను, నేను షాప్ గురించి ఒక పేరు కనిపెట్టాను, అదే గుడ్ న్యూస్ అని చెప్పాను అని హీరోయిన్ అంటుంది. హీరో మీటింగ్ కి వెళ్తే హీరోయిన్ మెసేజ్ చేస్తుంది, నిజంగానే మీ అసిస్టెంట్ నన్ను ప్రెగ్నెంట్ అనేసుకుని నాకేమో డైట్ మెయింటైన్ చేసేస్తున్నాడు, పెద్ద డిన్నర్ కూడా తయారు చేస్తారని చెప్తుంది. ఇంకా ఆ మెసేజ్ ని చూసి హీరో నవ్వుతూ ఉంటాడా. అప్పుడు తిన అంటాడు, మీ గురించి నేను థాయ్ సెట్స్ తీసుకొచ్చాను, కావాలంటే ఈ ఫుడ్ మీరు ఇంటికి తీసుకువెళ్ళొచ్చు, మీ వైఫ్ కి ఇవ్వచ్చు కదా అని అంటాడు. హీరో కూడా అవి ప్యాక్ చేపించుకొని ఇంకా హీరోయిన్ షాప్ కి అయితే వెళ్తాడా. ఇంకా ఇద్దరు గుద్దుకుంటారు తెలియకుండా. హీరో అంటాడు, నేను నీ గురించి ఫుడ్ తీసుకువచ్చాను, పద ఇంటికి వెళ్దామని అంటాడు. ఇంకా ఫెంగ్ అక్కడికి వస్తాడు. హీరోయిన్ అంటుంది, రా కలిసి తిందామని అంటే, ఫెంగ్ అంటాడు, నేను ఆల్రెడీ స్కూల్లో తినేసాను, నాకు కడుపు ఫుల్ గా ఉంది అని. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఇది స్పెషల్ గా మీ నానే మన గురించి ప్యాక్ చేసి పంపించాడు అనగానే ఫెంగ్ దగ్గరకు వచ్చి, నిజంగానే నాన్న మన గురించి ప్యాక్ చేపించాడా అని అడిగితే, అప్పుడు హీరోయిన్, అవును, నేను ఎందుకు అబద్ధం చెప్తాను ఈ విషయంలో అని అంటుంది. ఫెంగ్ అంటాడు, సరే నేను స్నానం చేసి వస్తాను అని అంటే, పర్లేదు ముందు తినేసి పో అని అంటుంది. సరే అని చెప్పి ఇంకా కూర్చుంటాడు. ఇంకా తింటుంటే అప్పుడు అనుకుంటాడు, ఏంటిది ప్రెగ్నెన్సీ తినకూడదు కదా, ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు, అలాంటప్పుడు తినేలా తింటుంది. కోపంగా, నువ్వు ప్రెగ్నెంట్వి కదా, ఇలాంటి నువ్వు తినకూడదు అని అంటే హీరోయిన్ పట్టించుకోకుండా తింటూ ఉంటుంది. నా మాట నీకు వినిపించట్లేదా అని గట్టిగా అరవంగానే అప్పుడు హీరోయిన్ చెప్తుంది, అయ్యో నువ్వు ఇంకా సెక్యూరిటీ ఇద్దరు కలిసి తప్పుగా అనుకుంటున్నారు, నేను ప్రెగ్నెంట్ ని కాదు, అలాగే మీ డాడీ నేను అసలు ప్లాన్ చేయలేదు, సో నువ్వేం కంగారు పడక్కర్లేదు, నువ్వు ఉన్నావు కదా మాకు అని హీరోయిన్ అంటుంది. ఈ మాటలు దూరం నుంచి హీరో చూసి లైట్ గా నవ్వుకుంటాడు. ఇంకా హీరోయిన్ సాంగ్ తో షాప్ లో ఉంటుంది. సాంగ్ అంటుంది, వావ్ చాలా బాగుంది నీ షాప్, అలాగే నీ హస్బెండ్ ఏమంటలేదా అని. అప్పుడు హీరోయిన్ చెప్తుంది, నా హస్బెండ్ నన్ను ఏమంటలేదు, తనే నాకు సలహాలు ఇస్తున్నాడు, అలాగే చాలా ఐడియాస్ కూడా చెప్తున్నాడు అని అంటుంది. దానికి సాంగ్ అయితే షాక్ అవుతుంది. హీరోని చూపిస్తారు, హీరో కంపెనీలో ఉంటాడు. సో తన ఫైల్ చూస్తున్నప్పుడు దగ్గంగానే అసిస్టెంట్ అంటాడు, బాస్ మీకు ఒంట్లో బాలేదా అని. ఇంకా హీరో ఏమో కోపంగా చూడంగానే తిన నోరు మూసేస్తాడు. హీరోయిన్ హీరోకి మెసేజ్ చేసి, నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది అని చెప్తుంది. ఇంకా హీరోయిన్ ఏమో పార్టాప్ లో కూర్చొని ఆ గర్ల్ గ్రూప్స్ అయితే చూస్తుంది. దాంట్లో ఏమో గర్ల్స్ అందరూ అంటూ ఉంటారు, నువ్వు చాలా లక్కీ, అసలు నీ హస్బెండ్ నేను సపోర్ట్ చేస్తున్నారు, కానీ మా హస్బెండ్స్ అలా కాదు, జస్ట్ మేము ఇంట్లో మాత్రమే పని చేయండి అని చెప్పేసి అంటారు మా హస్బెండ్స్ అని చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు లీనా అనే అమ్మాయి తన నెక్లెస్ ని అయితే గ్రూప్ లో పెట్టి, ఇది నా హస్బెండ్ కొనిచ్చాడు, ఇది చాలా కాస్ట్లీ అని చెప్పుకుంటూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ కి కోపం వచ్చి ఫోన్ పక్కన పెడుతుంది. ఇంకా ఇక్కడ హీరో ఏమో కార్ మీద వెళ్తుంటే అక్కడ డాక్టర్ జియా అయితే నుంచుని ఉంటుంది బస్ గురించి. హీరో అంటాడు, డాక్టర్ జియా మీరు రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను ఇంటికాడ అని అంటాడు. డాక్టర్ జియా లోపల కూర్చోగానే హీరో థ్యాంక్స్ చెప్పి, మీరు లాస్ట్ ఇయర్ మా గ్రాండ్ మాని బాగా చూసుకున్నారు, దానికి థ్యాంక్స్ అని అంటాడు. జియా అంటుంది, థ్యాంక్స్ ఎందుకు, అది నా బాధ్యత అని అంటుంది. అప్పుడే హీరోయిన్ హీరోకి మెసేజ్ చేయగానే నవ్వుతాడు. ఇంకా స్మైల్ చూసి జియా చెప్తుంది, తన మీ వైఫా, మీ ఇద్దరిని చూసి గ్రాండ్ మా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని అంటుంది. ఇంకా జియాని డ్రాప్ చేసిన తర్వాత కార్ లో నుంచి దిగుతున్నప్పుడు ఇక్కడ సమ్ లేడీస్ చూసి పుకార్లు పుట్టేస్తాడు. హీరో కార్ లో నుంచి జియా దిగిందేంటి, హీరోకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది కదా, ఇప్పుడు ఈ అమ్మాయితో ఉంటున్నాడా అని చెప్పి వీళ్ళ అనుకుని వీళ్ళేమో సీసీకి చెప్తారు. సీసీ ఏమో గర్ల్ గ్రూప్ లో పెడుతుంది. గర్ల్ గ్రూప్ లో హీరోని జడ్జ్ చేస్తూ ఉంటారు. సో హీరోయిన్ ఏమో రిప్లై ఇద్దాం అనుకుంటుంది, కానీ ఒక్క నిమిషం ఆగి, అయినా మాది అగ్రిమెంట్ మ్యారేజ్ కదా, సో నేను ఇదంతా పట్టించుకోకూడదు అని చెప్పి ఫోన్ పక్కన పెట్టి తన మ్యాగజైన్ అయితే రీడ్ చేస్తూ ఉంటుంది. సీసీ వాళ్ళ హస్బెండ్ కి చెప్తుంది, నేను ఇలా హీరో అఫైర్ గురించి గర్ల్ గ్రూప్ లో పెట్టాను తెలుసా అని అంటే, అప్పుడు వాళ్ళ హస్బెండ్ తిడతాడు, నీకేమైనా పిచ్చా ఏంటి అని హీరోకి కాల్ చేస్తాడు. ఇతను వెంటనే భయపడి హీరోకి కాల్ చేసి, నిజంగా సీసీ ఇలా చెప్పిద్ది అనుకోలేదు, ఐఎమ్ సో సారీ అని అంటాడు. వీడేం మాట్లాడుతున్నాడో హీరోకి అయితే అసలు ఏం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు.
వెళ్తాడు. మార్నింగ్ హీరోయిన్ తన షాప్ లో ఉంటుంది. అక్కడికి యావ్ వచ్చి మా ఇంట్లో మేము గేమ్ ఆడబోతున్నాము, అందుకని నేను ఇన్వైట్ చేస్తున్నాను అని అంటే, అప్పుడు హీరోయిన్ ఇప్పుడే కదా నేను షాప్ ఓపెన్ చేశాను, సో నేను రాలేను అని అంటే, అప్పుడు యావ్ అంటుంది నేను నిన్ను పిలిచాను, నువ్వు రావాల్సిందా అని అంటుంది. ఇంకా హీరోయిన్ కూడా ఏం చెప్పలేక అక్కడికి వెళ్తుంది. హీరోయిన్ వచ్చిందని యావ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడికి సీసీ వస్తుంది. నా హస్బెండ్ వల్ల లేట్ అయిపోయింది అని చెప్పి వచ్చి కూర్చొని కార్డ్స్ చెయ్యి అని చెప్పి అడుగుతుంది. అప్పుడు హీరోయిన్ నేను ఎక్కువగా మనీ తెచ్చుకోలేదే అని ఫోన్ అయితే ఓపెన్ చేస్తానని చూస్తే ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయ్యి ఉంటుంది. గేమ్ స్టార్ట్ అయ్యాక హీరోయిన్ విన్ అవుతూ ఉంటుంది. అప్పుడు సీసీకి చాలా జలస్ అనిపిస్తుంది. యావ్ కూడా కొంచెం ఇంప్రెస్ అవుతుంది. యావ్ ఏమో వాష్రూమ్ కళ్ళంగానే సీసీ అంటుంది, హీరోయిన్ నీ పరిస్థితిలో ఉంటే నేను కూడా చాలా బాధపడతాను, హీరో నిన్ను మోసం చేస్తున్నాడు కదా, సో నువ్వేం ఫీల్ అవ్వ, మాకు మేమున్నాం నీకు అని అంటుందా. అప్పుడు హీరోయిన్ కి ఇంత కూడా ఏమనిపించదు. హీరో ఇంటికి వచ్చుంటే అప్పుడు హీరోయిన్ అక్కడ కనిపించపోయేసరికి అసిస్టెంట్ ని అడిగితే అసిస్టెంట్ అంటాడు ఇలా యావ్ ప్లేయింగ్ కి పిలిచింది, అందుకే మేడం ఇంకా తప్పక తన ఫోర్స్ చేసిందని వెళ్ళింది అని అంటాడు. హీరో సరే అనగానే అప్పుడు అసిస్టెంట్ నన్ను వెళ్ళి పికప్ చేసుకుని రమ్మంటారా అని అంటే, లేదు నేను వెళ్తానని హీరో వెళ్తాడు. సీసీ అయితే హీరోయిన్ దగ్గర కూర్చుని 10 సార్లు ఆ ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడుతూనే ఉంటుంది. అక్కడికి హీరో వస్తాడు. హీరోయిన్ హీరోతో మీరేంటి ఇక్కడ అని అడిగితే, అప్పుడు హీరో నేను పికప్ చేసుకోవడానికి వచ్చాను అని అంటే, ఇంకా హీరోయిన్ మనసులో మేము రొమాంటిక్ కపుల్ కదా, సో రొమాంటిక్ గా యాడ్ చేయాలని చెప్పి హీరోకి క్లోజ్ గా ఉండి, నేను నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చావా అని ఇంకా క్లోజ్ గా వచ్చి, నువ్వు నీ అఫైర్ గురించి ఏం భయపడమాకు, నేను హ్యాండిల్ చేస్తాను అని. అప్పుడు హీరో లేదు నువ్వేం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి అని అంటారు. సీసీ హీరోతో అంటుంది నువ్వు హీరోయిన్ ని చీట్ చేస్తున్నావు కదా అని. అప్పుడు హీరో అంటాడు మీరు తప్పుగా అనుకుంటున్నారు, అది నిజం కాదు, అలాగే మీరు నన్ను ఒక అమ్మాయితో చూసారు కదా, తన పేరు డాక్టర్ జియా, తను మా ఫ్యామిలీ డాక్టర్ అని హీరో అంటాడు. అప్పుడు సీసీ చాలా కోపంగా ఉంటుంది. అప్పుడే సీసీకి ఒక న్యూస్ అయితే వస్తుంది. ఆ న్యూస్ లో ఏముంటుంది, సీసీ వాళ్ళ హస్బెండ్ వేరే అమ్మాయితో పార్టీకి అటెండ్ అయ్యి ఉంటాడు. సో ఆ ఫొటోస్ అయితే న్యూస్ లో వైరల్ అవుతూ ఉంటాయి. సీసీ ఆ న్యూస్ ని చూసి ఇది నిజం కాదు అని చెప్పి అనుకుంటుంది. హీరోయిన్ హీరోని నా ఫోన్ ఛార్జ్ దిగిపోయింది, ఒకసారి నీ ఫోన్ ఇవ్వ అని చెప్పి ఆ న్యూస్ ని అయితే చూస్తుంది. నిజంగానే వీళ్ళ హస్బెండ్ అఫైర్ లో ఉన్నాడే అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. సీసీ అంటుంది ఏంటి నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు ఈ అఫైర్ తెలుసుకునే అంటే, అప్పుడు హీరోయిన్ నేనెందుకు సంతోషంగా ఉంటానని అంటుంది. అప్పుడు సీసీ అంటుంది నీ గురించి నాకు తెలియదు అనుకున్నావేంటి, ఇంకా నీ మంచితనం కట్టబెట్టు, నువ్వు అంతా యాక్టింగ్ గా చేస్తున్నావు అని తిన అంటుంది. హీరోయిన్ వెళ్దామా అని హీరోని అంటుందో, అప్పుడు హీరో ఏమో సరే అంటాడు. అప్పుడు అవ్వ అంటుంది హీరో మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా తినేసి వెళ్ళండి అని. హీరో అంటాడు అంటే ఇప్పుడు లేట్ అయింది కదా ఈసారి చూద్దామని చెప్పి ఇద్దరు వెళ్తారు. అసిస్టెంట్ హీరోకి కీస్ ఇస్తారు. అప్పుడు హీరోయిన్ చెప్తుంది ఏంటి మనం ఇంటికి వెళ్ళట్లేదా అని. అప్పుడే హీరో నువ్వు వచ్చి కారులో కూర్చో అని అంటాడు. హీరో అంటాడు నీకు ఇంకోసారి ఎక్కడికైనా వెళ్ళకూడదు అనిపిస్తే వెళ్ళమాకు, నువ్వు ఫోర్స్ గా మాత్రం వెళ్ళొద్దు, నీకు ఇష్టమైతేనే వెళ్ళు అనగానే అప్పుడు హీరోయిన్ నువ్వేం కంగారు పడమాకు, ఇక్కడికి వచ్చి నేను చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నా, ఎందుకంటే నేను డబ్బులు చాలా సంపాదించేసాను ఇక్కడికి వచ్చి, సో మన ఇద్దరం కలిసి డిన్నర్ వెళ్దాం అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇంకా ఇక్కడ ఫెంగ్ ని చూపిస్తారా, ఫెంగ్ ఏమో నడుచుకుంటూ వెళ్తుంటే సర్వెంట్స్ ఏమో హీరో గురించి మాట్లాడుకుంటారు, అది కూడా తన అఫైర్ గురించి. ఫెంగ్ ఇదంతా విని చాలా షాక్ అయిపోతాడు. హీరో హీరోయిన్ ఇంకా కారులో వెళ్తున్నప్పుడే ఇంకా హీరోయిన్ అక్కడ ఫెంగ్ అయితే కూర్చుని ఉంటాం చూస్తుంది. హీరోయిన్ ఏమో అక్కడ కారు ఆపమంటుంది. ఏం నువ్వు ఇక్కడ కూర్చున్నావు అని చెప్పి ఫెంగ్ ని అడిగితే ఫెంగ్ అంటాడు ఏం లేదు అని అంటాడు. సరే మేము డిన్నర్కి వెళ్తున్నాం రా కలిసి డిన్నర్ చేద్దాం అని అంటుంది. ఇక ఫెంగ్ అనుకుంటాడు ఇదే లాస్ట్ అనుకుంటా మేము కలిసి డిన్నర్ చేయడం అనుకుని ఇంకా కార్ అయితే ఎక్కుతాడు. హీరో హీరోయిన్ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారా. ఇదంతా ఫెంగ్ చూసి వీళ్ళు నిజంగానే డైవోర్స్ తీసుకునేటట్టు లేరు కదా అని చెప్పి అనుకుంటాడు. రెస్టారెంట్ కి వెళ్ళిన తర్వాత హీరోయిన్ అయితే ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఫ్యామిలీ కాంబో ఇమ్మంటుంది. అప్పుడు ఫెంగ్ అనుకుంటాడు ఇదేంటి అమ్మ ఇంత వియర్డ్ గా ప్రవర్తిస్తుంది, ఎప్పుడు మా గురించి ఆలోచించిన కూడా ఆలోచించేది కాదు, ఇప్పుడు ఫ్యామిలీ కాంబో ఉంటుంది ఏంటి అని అనుకుంటాడు. నాకు తెలిసిపోయింది అని ఫెంగ్ అంటాడు. అప్పుడు హీరో అనుకుంటాడు మా ఇద్దరు అగ్రిమెంట్ గురించి వీడికి తెలిసిపోయిందా అని. నేను నైబర్ చెప్పుకుంటుండే విన్నాను నాన్నకి ఎవరు అఫైర్ ఉందంట కదా అని అంటే హీరో అంటాడు వాళ్ళందరూ తప్పుగా అనుకుంటున్నారు, అసలు నాకు అఫైరే లేదు, తను ఎవరో కాదు డాక్టర్ జియా, తన మా ఫ్యామిలీ డాక్టర్, నేను తనని తన ఇంటి దగ్గర డ్రాప్ చేశాను అంతే, అలాగే తన మా గ్రాండ్ మాకి ట్రీట్మెంట్ కూడా ఇచ్చింది అని అంటే అప్పుడు ఫ్యాంక్ కూడా అవును డాక్టర్ జియానా నాకు తెలుసు కదా అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఇంక వీళ్ళు తినడం స్టార్ట్ చేస్తారు. హీరో
ఫ్యాంక్ కి హీరోయిన్ కి సర్వ్ చేస్తాడు. నైట్ హీరోయిన్ దగ్గరికి వచ్చి నేను నీకు ఒకటి చెప్పాలి అని అంటాడు. ఏంటి అని అంటే నా అఫైర్ గురించి మాట్లాడుతున్నారు కదా, అదొక రూమర్, నిజం కాదు అని అంటే అప్పుడు హీరోయిన్ అయ్యో మీరు నాకేం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా, మంది కాంట్రాక్ట్ మ్యారేజే కదా, మీరు ఏ అమ్మాయినైనా ఇష్టపడచ్చు అని అంటే అప్పుడు హీరో నాకు ఏ అమ్మాయి ఇష్టం లేదు అని అంటాడు. ఒకవేళ కొంపతీసి మీరు అబ్బాయిని లవ్ చేస్తారా అని అడుగుతుంది. హీరో దగ్గరకు వచ్చి నాకు ఏ అబ్బాయి నచ్చలేదు, అలాగే ఏ అమ్మాయి నచ్చలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. మార్నింగ్ హీరోయిన్ హీరోని కలవడానికి ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడికి కొంతమంది అబ్బాయిలేమో హీరోయిన్ ని చూసి అమ్మాయి చాలా బాగుంది కదా అని అంటే వీడంటాడు నేను ట్రై చేస్తే తను నాకు పడుతుందేమో కదా అని అంటే అప్పుడు పక్కనోడేమో అవును నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు కదరా, తను నీకు కన్ఫర్మ్ గా పడుతుంది అని అంటాడు. హీరో దగ్గరికి అసిస్టెంట్ వచ్చి మేడం ఇక్కడికి వచ్చారు అని చెప్పంగానే అప్పుడు హీరో ఏంటి మేడం ఇక్కడికి వచ్చారా అని అంటాడు. అప్పుడు అసిస్టెంట్ మనసులో అనుకుంటాడు అంటే ఈ విషయం బాస్ కు తెలియదు అనుకుంటా అని అనుకుంటాడు. సరే నేను తనకి కాల్ చేస్తాను అని చెప్పి హీరో అంటాడు. కాల్ చేసి హీరోయిన్ అడగంగానే హీరోయిన్ ఆఫీస్ లో ఉన్నానని చెప్తుంది. హీరో అంటాడు సరే నా వర్క్ అయిపోగానే ఇద్దరం కలిసి వెళ్దాం అని అంటాడు. సో హీరోయిన్ కూడా సరే అని చెప్పి వెయిట్ చేస్తుంది. హీరోయిన్ కార్ మీద అయితే ఒక నోట్ అయితే అతికిచ్చి ఉంటుంది. దాని మీరు యంగ్ లేడీ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ అడ్రస్ కి రండి అని చెప్పి ఆ నోట్ లో ఉంటుంది. హీరోయిన్ ఏమో నవ్వుకుంటూ అది ఫోటో తీసుకుంటే అప్పుడు హీరో అంటాడు నిజంగానే నువ్వు అక్కడికి వెళ్తావా ఏంటి అంటే లేదు జస్ట్ ఫన్నీగా ఫోటో తీసుకున్నాను అని అంటుంది. అప్పుడు హీరో ఆ పిక్ ని అసిస్టెంట్ కి పంపిస్తాడు. అసిస్టెంట్ అడ్రస్ కి వెళ్తే అక్కడేమో హీరోయిన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ. సో అసిస్టెంట్ ఏమో ఇదంతా విని దగ్గరికి వచ్చి ఫుల్ గా వాళ్ళకైతే వార్నింగ్ ఇచ్చి ఉంటాడు. తర్వాత హీరోకి కాల్ చేసి మొత్తం డన్ సార్ అని చెప్తాడు. హీరోయిన్ అంటుంది నువ్వేమైనా చేసావా అని. అప్పుడు హీరో ఏం లేదు అంటాడు. అలాగే మనం రిసార్ట్ కి వెళ్దామా అని అంటే అప్పుడు హీరోయిన్ ఏంటి నిజంగానా 5 stars అని అంటే లేదు 6 stars అని చెప్పి అంటాడు. ఇంక ఇంట్లో హీరోయిన్ టీవీ చూస్తుంటే అక్కడికి ఫ్యాంగ్ వస్తాడు. నువ్వు కూడా మాతో కలిసి రిసార్ట్ కి వస్తావా అని అడిగితే అప్పుడు ఫ్యాంగ్ ఏమో నాన్న పిలుచుంటాడు సరే నేను కూడా వస్తాను అని అంటాడు. అప్పుడు హీరోయిన్ సరే రా మనం కార్టూన్ చూద్దాం అని అంటే నేను ఇంకా చిన్నపిల్లని అనుకున్నావేంటి అని అంటాడు. సరే అయితే నేను ఫుట్బాల్ ది పెట్టాను కదా ఇది చూస్తావా అని అడిగితే అప్పుడు ఫ్యాంగ్ కూడా సరే అని చెప్పి కూర్చొని ఫుట్బాల్ కార్టూన్ అయితే ఇద్దరు చూస్తూ ఉంటారు. ఇంకా హీరోయిన్ ఉంటుంది సరే వెళ్ళి స్నాక్స్ తీసుకురా ఫ్రిడ్జ్ లో ఉన్నాయి అని అంటే అప్పుడు ఫ్యాంగ్ నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అంటే నువ్వు ఇంకా చిన్న పిల్లడు కదా పెద్దోళ్ళ మాటలు వినాలి వెళ్ళు అని అంటుంది. ఆ స్నాక్స్ తీసుకొస్తున్నప్పుడే హీరో ఎదురవుతాడు. ఇంకా ఫ్యాంగ్ అంటాడు నేను అమ్మతో కలిసి కార్టూన్ చూస్తున్నాను మీరు కూడా చూస్తారా అని అడిగితే ఇంకా ఫ్యాంగ్ ఏమో మనసు అనుకుంటాడు అయ్యో నేను ఇలా అడుగు ఉండకూడదే అని. అప్పుడు హీరో ఉంటాడు నేను కొంచెం బిజీగా ఉన్నాను సో మీ ఇద్దరు కలిసి కార్టూన్ చూసుకోండి అని అంటాడు. ఫ్యాంగ్ వెళ్ళంగానే అమ్మా నా మంచి పిల్లాడమ్మా నా కొడుకు అని చెప్పి హెయిర్ మీద చెయ్యి వేస్తుందా ఓయ్ నేను ఇంకా చిన్న పిల్లోని కాదు అని చెప్పి ఫ్యాంగ్ అంటే ఇంకా వీళ్ళిద్దరిని చూసి హీరో అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు. హీరోయిన్ కి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి నీకు ఒక ఎంప్లాయ్ ని చూశాను తను ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయ్యింది తను వర్క్ చేస్తాడంట అనగానే హీరోయిన్ కూడా సరే పంపించు అని అంటుంది. హీరోయిన్ ఎంప్లాయ్ అయిన లిన్ని అడుగుతుంది నువ్వు ఇక్కడ ఎందుకు వర్క్ చేయాలనుకుంటున్నావు అని. అప్పుడు తినే చెప్తాడు ఫ్లవర్ షాప్ కదా చాలా మంది కస్టమర్స్ వస్తారు సో నాకు కూడా హై శాలరీ వస్తుందని వచ్చాను అని అంటే హీరోయిన్ అంటుంది నేను ఇప్పుడే షాప్ పెట్టాను కాబట్టి సో నేను నీకు అంత శాలరీ ఇవ్వలేను అని అంటుంది. సో వీడు కూడా సరే పర్లేదు అని అంటాడు. హీరో మీటింగ్ లో ఉంటే హీరోయిన్ మెసేజ్ చేస్తుంది. సో అసిస్టెంట్ ఏమో ఇంకా అందరినీ బయటకు వెళ్ళిపోమంటాడు. హీరోయిన్ చెప్తుంది నేను రిసార్ట్ కి అని చెప్పి షాపింగ్ కి వచ్చాను సో మీకు ఏం కావాలో చెప్పండి అని అంటే అప్పుడు హీరో మనం అనుకుంటే ఇంటికే వస్తాయి కదా షాపింగ్ కి వెళ్ళక్కర్లేదు కదా అని అంటే అప్పుడు హీరోయిన్ షాపింగ్ కి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది తెలుసా అని అంటుంది. అప్పుడు ఆ మెసేజ్ చూసి హీరో నవ్వుతూ ఉండి ఇంకా అసిస్టెంట్ అంటాడు నువ్వు డ్రైవర్ ని పంపించ మాకు నేను వెళ్ళి పికప్ చేసుకుంటాను హీరోయిన్ అని హీరో అంటాడు. హీరోయిన్ దగ్గర ఏమో వాన్ పడుతూ ఉంటుంది. అదేంటో బాబు వాన్ పడుతుంది అని చెప్పి అనుకుని ఇంకా టాక్సీ గురించి వెయిట్ చేస్తూ ఉంటే అక్కడికి తన ఎంప్లాయ్ వస్తాడు. వచ్చి మేడం మీకు ఇక్కడ వాన్ పడుతుంది కదా మిమ్మల్ని నేను దింపుతాను రండి అని చెప్పి దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ వద్దని అంటుంది. కానీ అప్పుడు హీరో కాల్ చేస్తాడు. కాల్ చేసి నేను వస్తున్నాను పికప్ చేసుకోవడానికి అక్కడే ఉండు అని అంటే ఇంకా హీరోయిన్ హీరోకి ప్రాబ్లం కాకూడదని అయ్యో పర్లేదు ఇక్కడ నా ఎంప్లాయ్ వచ్చాడు సో నేను నా ఎంప్లాయ్ తో వచ్చేస్తాను అని చెప్పి అంటుంది. ఇంకా హీరోకి అయితే చాలా అప్సెట్ అయిపోతాడు. హీరోయిన్ ఇంటికి వెళ్ళంగానే హీరోతో అంటుంది నువ్వేంటి ఇక్కడ ఇంత ఫాస్ట్ గా వచ్చేసావు అని. అప్పుడు హీరో తన దగ్గర ఉన్న బ్యాగ్స్ ని తీసుకొని ఇంకా వాటర్ ఇచ్చి నువ్వేమీ వేరే వాళ్ళతో వెళ్ళక్కర్లేదు నీకు అవసరం ఉంటే నాకే ఫోన్ చేయి డైరెక్ట్ గా అని అంటాడు. అప్పుడు హీరోయిన్ మీరు ఒక
పెద్ద బిజినెస్ లో ఉంటారు కదా, సో అలాంటప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయడము అని చెప్పి నేను మీకు కాల్ చేయలేదు అని అంటుంది. అప్పుడు హీరో సరే అని చెప్పి నవ్వుకుంటాడు. నైట్ హీరోయిన్ మాస్క్ పెట్టుకుని వస్తుంటే ఫ్యాంగ్ చూసి దడుచుకుంటాడు. అప్పుడు ఫ్యాంగ్ అంటాడు నువ్వేంటి ఇక్కడ అని. అప్పుడు హీరోయిన్ నువ్వు నన్ను భయపెట్టిచ్చేసావు, నేను నీ గురించి బట్టలు తీసుకొచ్చాను, సో నీకు ఫిట్ అయినాయి చూడు, అలాగే మీ డాడీకి నేను రెడ్ కలర్ తీసుకున్నాను అని అంటే ఫ్యాంగ్ అంటాడు ఏంటి రెడ్ కలరా, మా నాన్న వేసుకుంటాడా అని అంటే ఓయ్ నీకేం నొప్పి ఓయ్, నీకు మీ నాన్నకి తీసుకొచ్చానని చెప్తున్నాను కదా, నువ్వు ఫస్ట్ నీది ఫిట్ అయిందా లేదో చూడు అని చెప్పి హీరోయిన్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ లో మీరా అనే అమ్మాయి హీరోల గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. అసిస్టెంట్ ని అడుగుతుంది వాళ్ళు నిజంగానే ఈ రోజు వస్తున్నారా అంటే నిజంగానే హీరో ఇక్కడికి వస్తున్నారు అని చెప్తుంది. హీరోయిన్ ఏమో ఆ ఎయిర్పోర్ట్ ని చూసి పరిగెత్తుకుంటూ వస్తుంటే వెనకాలమేమో ఫ్యాంగ్ ఏమో ఆ లగేజ్ ని మోస్తూ ఉంటాడు. పాపం లగేజ్ ఎంత లగేజ్ ఉంటుందో. మీరా ఏమో హీరో దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావు అని అడిగితే అప్పుడు హీరో నువ్వెవరు అని అంటాడు. నన్ను మర్చిపోయావా, నేను చాలా డేస్ నుంచి నీకు తెలుసు కదా, ఈవెన్ నేను రూమ్ కూడా బుక్ చేశాను హోటల్లో అని అంటుంది. అప్పుడు హీరో నువ్వేమీ బుక్ చేయక్కర్లేదు, ఆల్రెడీ నేను రిసార్ట్ బుక్ చేసుకున్నాను మా గురించి అని అంటాడు. మీరా హీరోయిన్ ని చూసి చాలా జలస్ ఫీల్ అవుతుంది, అలాగే కోపం తెచ్చుకుంటుంది. ఇంకా హీరోయిన్ ఏమో ఫ్యాంక్ తో అడుగుతుంది తను నీకెవరో తెలుసా అని. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను అని అంటాడు. ఇంకా వీళ్ళు అక్కడి నుంచి వెళ్తారు. మీరా వాళ్ళ అసిస్టెంట్ అంటుంది నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు వాళ్ళందరూ కలిసి వస్తున్నారని, ఈవెన్ తన వైఫ్ ని తీసుకొస్తున్నారని చెప్పలేదు ఏంటి అని అంటే మీరే కదా అన్నారు తన వైఫ్ గురించి మీ దగ్గర ఎత్తకూడదని, అందుకే మీకు చెప్పలేదు అని అసిస్టెంట్ అంటుంది. హీరోయిన్ స్నోని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఫ్యాంగ్ అంటాడు ఇదేమో నీ ఫస్ట్ టైం ఏంటి స్నోని చూసినట్టు రియాక్షన్ ఇస్తున్నావు అని అంటే ఇంకా నువ్వు నాతో జోక్ చేయడం ఆపుతావా అని హీరోయిన్ అంటుంది. ఇంకా అక్కడున్న వాళ్ళకి ఫ్యాంగ్ పేరు అయితే తెలియదు, సో ఫ్యాంగ్ అనుకుంటాడు ఏంటి నాకు వీళ్ళకి నా పేరు తెలీదా అని. అప్పుడు హీరోయిన్ ఏమో నువ్వు ఇంకా చిన్న పిల్లాడు కదా, నువ్వు ఇంకా మీ అమ్మ నాన్నలతో వచ్చావు కాబట్టి నీ పేరు ఇంకా ఇక్కడ ఎవరికి తెలీదు అని అంటుంది. రూమ్ లోకి వెళ్ళిన తర్వాత హీరోయిన్ అంటుంది ఈ రిసార్ట్ చాలా మనీ ఎక్కువ కదా అని అంటే అప్పుడు ఫ్యాంగ్ అంటాడు నీకు తెలియదు ఏంటి డాడీ మన గురించి ఈ రిసార్ట్ ని మొత్తం బుక్ చేశాడు, ఆయన తెలియనట్టు యాక్టింగ్ చేస్తావేంటి అని అంటాడు. అప్పుడు హీరోయిన్ నువ్వు నాతో చాలా జోకులు వేస్తున్నావు ఆగు నీకు ఎక్కువైంది అని చెప్పి కొడుతూ ఉంటే ఇక వీళ్ళిద్దరిని చూసి హీరో నవ్వుకుంటూ ఉంటాడు. సో అప్పుడు ఫ్యాంగ్ అనుకుంటాడు వీళ్ళిద్దరికి ప్రైవసీ ఇవ్వాలి అని చెప్పి బయటకు అయితే వెళ్తాడు. హీరోయిన్ తో అంటాడు మనం కూడా వెళ్ళి మన రూమ్ చూసుకుందామా అని. అప్పుడు హీరోయిన్ తన రూమ్ ని చూసుకుని వావ్ చాలా బాగుంది అని చెప్పి అనుకుంటుంది. ఇంకా హీరో ఏమో హీరోయిన్ అలాగే ఫ్యాంక్ వీళ్ళిద్దరూ ఏమో స్నో లో ఆడుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే వీళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా బాగుంది అని అనుకుంటాడు. అప్పుడే మీరా కాల్ చేసి ఈ రోజు డిన్నర్ కి మీ గురించి బుక్ చేశాను మీరు వస్తారా, అలాగే నేను డీల్ గురించి కూడా మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని అంటే అప్పుడు హీరో నాకైతే ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే డీల్ మీద లేదనమాట, సో నేను రాలేను అని చెప్పి ఫోన్ అయితే కట్ చేస్తాడు. మీరా అయితే కోపంగా ఉంటుంది కాల్ కట్ చేశాడు అని. అలాగే హీరోయిన్ ని హీరోని వీళ్ళిద్దరిని విడగొట్టాలని చెప్పి చూస్తుంది. ఫ్యాంగ్ హీరోతో అంటాడు అమ్మకి నాకు ఆకలేస్తుంది సో మనం డిన్నర్ కి వెళ్దామా అని అంటాడు. తర్వాత వీళ్ళైతే డిన్నర్ కి వెళ్తారు. డిన్నర్ తినేసిన తర్వాత హీరోయిన్ చెప్తుంది నేను చెప్పానా ఈ రెస్టారెంట్ బాగుంటుంది అని, నేను ఆల్రెడీ రివ్యూ చెక్ చేశాను ఇక్కడ చాలా బాగుంది కదా అని అంటుంది. అప్పుడు హీరో అవును నువ్వు చెప్పింది నిజమే ఇక్కడ చాలా టేస్టీగా ఉన్నాయని అంటాడు. హీరోయిన్ అంటుంది మనం ఇక్కడ దగ్గరలో ఉన్న బుక్ స్టోర్ కి వెళ్దామా అని అంటే అప్పుడు హీరో లేదు నేను మీటింగ్ కి వెళ్ళాలి సో మీరిద్దరు వెళ్ళండి అని అంటే అప్పుడు హీరోయిన్ అంటుంది ఓన్లీ ఓల్డ్ పీపుల్ అంటే తిన్న తర్వాత పడుకుంటారు, యంగ్ పీపుల్ ఇలాంటివి చూస్తారు అని చెప్పి అంటుంది. ఇంకా హీరోకేమో ఒకలా అయిపోతుంది. ఇంకా వీళ్ళిద్దరు ఏమో నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్తారు. ఇంకా ఫ్యాంగ్ దగ్గరికి మీరా వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలాగే నా వీచాట్ ఇవ్వనా అని అంటుంది. అప్పుడు ఫ్యాంగ్ ఏమో ఏం మాట్లాడకపోయేసరికి అప్పుడు మీరా అంటుంది సరే మన ఇద్దరం కలిసి బయటికి వెళ్దామా పోనీ అంటే అక్కడికి హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ వచ్చింగానే ఇంకా తన నోరు మూసేసి సర్లే నీకు బయటకు వెళ్ళాలి అనిపిస్తే ఇంకో నా నంబర్ కి కాల్ చేయని అంటుంది. హీరోయిన్ ఫ్యాంగ్ మీరా గురించి ఫన్ గా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి స్క్రీన్ కి అయితే వెళ్తారు. హీరో ఫ్యాంగ్ వీళ్ళిద్దరూ హీరోయిన్ ఏదైతే కొనిందో వేసుకుని ఉంటారు. సో ఇక్కడ ఒక అబ్బాయి ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్దామని చూస్తే వాళ్ళ ఫ్రెండ్ ఆపి రే అక్కడ ఇద్దరు బాడీ గార్డ్స్ ఉన్నారు చూస్తున్నావా, అమ్మాయి దగ్గరికి వెళ్తే కాళ్ళు చెల్లె కొడతారు అని ఈడంటాడు. వాళ్ళ మాటలు విన్న ఫ్యాంగ్ అయితే స్టైల్ గా తన స్పెట్స్ మీద అయితే చెయ్యి వేసుకుని స్టైల్ గా నుంచుని ఉంటాడు. హీరోని చూసి వావ్ రెడ్ కలర్ డ్రెస్ చాలా బాగుంది, నా సెలక్షన్ కాబట్టి ఇంకా బాగుంది, అలాగే నువ్వంటావు మీ నాన్నంత హ్యాండ్సమ్ గా లేవు కానీ పింక్ చాలా జెంటిల్ గా ఉంది నీకు అని అంటుంది. హీరోయిన్ అయితే పడిపోతుంది, మళ్ళీ లెగుస్తుంది. ఇంకా హీరో ఏమో సరే మనం ఇంకా ఆడదామా అని అంటాడు. ఏ మాట అని హీరోయిన్ అడిగితే అక్కడ ట్యూబింగ్ చేస్తూ ఉంటారు ఇద్దరు కపుల్స్. సో హీరో ఏమో నువ్వు కూర్చో అని అంటాడు. కూర్చున్నాక ఇంకా వీళ్ళిద్దరూ ఏమో ఇంత హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఈ వీడియోస్ ని మన ఫ్యామిలీ
ఫ్యాంగ్ అయితే మొత్తం అన్నిటిని వీడియోస్ తీస్తూ ఉంటాడు. హీరోయిన్ దాని మీద కూర్చుని ఉంటే సో హీరో అక్కడ నుంచి ఒక పాప వచ్చి హీరోయిన్ ఏమో తన మీద తోసేస్తుందా. హీరో ఏమో హీరోయిన్ కి క్లోజ్ గా వెళ్ళిపోతాడు. నువ్వు బానే ఉన్నావా అని అడుగుతాడు. ఇంకా హీరోయిన్ లేపడానికి ట్రై చేస్తాడు. తర్వాత ఈ అమ్మాయి ఏమో సారీ చెప్తుంది. హీరోయిన్ అయితే ఇంకా రెస్టారెంట్ లో బాగా తినేసి ఉంటుంది. అప్పుడు ఫ్యాంగ్ అంటాడు, నువ్వు ఎంత కావాలంటే అంత తినొచ్చు, ఎందుకంటే మన దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి కాబట్టి అని అంటాడు. అప్పుడే హీరోకి మీరా అయితే మెసేజ్ చేస్తుంది. ఏమని అంటే బై గురించి నీకు ఒకటి చెప్పాలి అని. ఇంకా బై అని వినిపించగానే వెంటనే హీరో అయితే తన దగ్గరికి వెళ్తాడు. మీరా హీరోతో అంటుంది, నాకు నువ్వంటే చాలా ఎప్పటి నుంచో ఇష్టం, మన ఇద్దరం ఒక పార్టీలో కలిసాము, అప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టం అయిపోయావు, అలాగే నువ్వు పెళ్లి చేసుకుంటావు అని నేను అనుకోలేదు అని చెప్పి అంటుందా. అప్పుడు హీరో అంటాడు, నాకు వీటి మీద అయితే అసలు ఇంట్రెస్ట్ లేదు, నువ్వేదో బై గురించి తెలుసు అన్నావు కదా, సో నాకు తన గురించి చెప్పు అని అంటాడు. మీరా అంటుంది, నాకు తెలుసు బై ఒక కొడుకు ఫ్యాంగే కదా అని అంటుంది. అప్పుడు హీరో నీకలా తెలుసు ఆ మ్యాటర్ అని అడుగుతాడు. నీ వైఫ్ కి తెలిస్తే తను కోపడుతుంది కదా, అలాగే ఈ విషయం ఎవరు చెప్పారో ఎలా తెలిసిందో అనేది పక్కన పెడితే ఆ ఫ్యాంగ్ నీ మనీ యూజ్ చేసుకోవడానికి చూస్తున్నాడు అని చెప్పి అంటుంది. అప్పుడు హీరో, నువ్వు నీ పని నువ్వు చూసుకోవడం మేలు, అర్థమవుతుందా, వేరే విషయాల్లోకి తలదూర్చమాకు అని హీరో అక్కడి నుంచి వెళ్తాడు. హీరో ఏమో బయట మంచులో నుంచొని డ్రింక్ చేస్తూ మీరా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ వచ్చి నీకేమైనా అయ్యిందా, హెల్త్ బాగాలేదా అని చెప్పి తన టెంపరేచర్ ని చెక్ చేస్తుంది. తర్వాత నాకు బానే ఉంది అని హీరో అంటాడు. హీరోయిన్ అంటుంది, నీకు బానే ఉంది కానీ నువ్వు అప్సెట్ గా ఫీల్ అవుతున్నావు కదా, నీకేమైనా అయితే రెస్పాన్సిబిలిటీ నాది కాబట్టి నువ్వు చెప్పు, నీకేమైనా అనిపిస్తే నాకు చెప్పుకో, నేను ఇక్కడ నీతో ఉన్నాను కదా అని చెప్పి లోపలికైతే వెళ్తుంది. హీరోయిన్ బాత్టబ్ లో ఉంటుంది. అయితే సడన్ గా కరెంట్ పోతుంది. ఇంకా తను షాక్ అవుతుంటే బయట హీరో ఉంటాడు. నువ్వు బానే ఉన్నావా అని అడిగితే అప్పుడు హీరోయిన్ బానే ఉన్నాను అంటుంది. సరే నేను నీకు వచ్చి క్లాత్స్ ఇస్తాను అని అంటే అప్పుడు హీరో మనసు అనుకుంటుంది, నాకు ఇప్పుడు ఏం ఒంటి మీద లేదు కదా, తను చూస్తే నేను ఇంకా నర్వస్ గా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటుంది. హీరో హీరోయిన్ కి ఆ క్లాత్ ని ఇచ్చేసి బయటకు అయితే వచ్చేస్తాడు. చాలా నర్వస్ గా ఫీల్ అవుతాడు బయటకు వచ్చి. అలాగే కంట్రోల్ కూడా చేసుకుంటూ ఉంటాడా. హీరోయిన్ ఏమో బయటకు వస్తుంది. తర్వాత బ్యాక్ నుంచుని నువ్వు నన్ను చూడొచ్చు అని అంటుంది. ఇంకా హీరోయిన్ ఏమో అక్కడ ఉరుములకు భయపడుతుంటే సో హీరో ఏమో నువ్వు భయపడమాకు, నేను ఇక్కడ ఉన్నాను అని అంటాడు. హీరోయిన్ అంటుంది, ఏంటి అంత సడన్ గా కరెంట్ పోయింది అని, ఇది హై వాల్టేజ్ వల్ల జరిగింది, నువ్వేం కంగారు పడమాకు, కరెంట్ వచ్చేస్తుంది, అయినా నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు కదా, నువ్వు ఇలాంటి ఆటలకు భయపడతావు అనుకోలేదే, ఉరుములకు భయపడతావా అని హీరో అడిగితే అప్పుడు హీరోయిన్ చెప్తుంది, నేనేం భయపడట్లేదు అని చెప్పి హీరోయిన్ అంటుందా. ఇంకా అప్పుడు హీరో క్లోజ్ అవుతానని చూస్తుంటే హీరోయిన్ సరే నేను పడుకుంటాను అని చెప్పేసి అంటుంది. హీరో ఏమో సరే రేపొద్దు నిన్ను ఒక చోటు తీసుకువెళ్తాను, మన ఇద్దరం కలిసి వెళ్దాం అని అంటాడు. హీరోయిన్ కూడా సరే అని అంటుంది. మార్నింగ్ ఫ్యాంగ్ అయితే హీరోయిన్ హీరోని వీళ్ళిద్దరిని గట్టిగా పిలుస్తూ ఉంటారు. ఇంకా తర్వాత అనుకుంటాడు, నన్ను వదిలేసి వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్లారు అని చెప్పి హీరో హీరోయిన్ ని గ్రేవ్ యార్డ్ కి తీసుకువెళ్ళగానే హీరోయిన్ అంటుంది, నువ్వేంటి నన్ను ఇక్కడ తీసుకొచ్చా అని అడిగితే హీరో అంటాడు, ఇది ఫెంగ్ వాళ్ళ అమ్మ సమాధి, తనెవరో కాదు నా అక్కే, నా అక్క కొడుకే ఫ్యాంగ్ అనగానే ఇంకా హీరోయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. హీరోయిన్ ఉంటుంది, మరి మీ అక్క నువ్వు కలిసి లేరేంటి ఎప్పుడు అని అంటే అప్పుడు హీరో అంటాడు, మా అక్క నేను ఇద్దరం అనాథలం, సో మమ్మల్ని వేరే వేరే ఫ్యామిలీస్ దత్తత తీసుకున్నారు, అయితే మా అక్క పెద్ద అయ్యాక ఒక మంచి అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకుంది, కానీ వాడు మా అక్కను వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత మా యొక్క ఫ్యాంగ్ ని కనింది, కన్నా కొన్ని రోజులకే మా అక్క కూడా చనిపోయింది, అందుకే నేను ఫ్యాంగ్ ని పెంచుకున్నాను అని చెప్పి హీరో అంటాడు. అందుకే వాడికి అమ్మైనా నానైనా మొత్తం నేనే అయ్యాను, అలాగే బై గురించి కూడా వాడికి ఏం చెప్పలేదు, నాకు వాడికి చెప్పాలని లేదు అని చెప్పి హీరో అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో మనసులో వామ్మో హీరో ఇంత బాధని మనసులో దాచుకున్నాడా, అలాగే తను ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ లా ప్రవర్తించాడు కదా అని అనుకుంటుంది. హీరో అంటాడు, అయినా నేను వాడిని పెంచడంలో ఒక తండ్రిగా ఫెయిల్ అయిపోయాను కదా అంటే అప్పుడు హీరోయిన్, నువ్వెందుకు ఫెయిల్ అయ్యావు, లేదు నువ్వు చాలా బాగా పెంచుతున్నావు తన్ని, నువ్వు కరెక్ట్ పొజిషన్ లోనే పెంచుతున్నావు, అలాగే నువ్వు ఇంత వయసులోనే ఒక ఫాదర్ లాగా ఉండి తను చూసుకుంటున్నావు అంటే చాలా గ్రేట్ తెలుసా, నీలాంటి ఫాదర్ దొరకడం వాడికి చాలా అదృష్టం అని అంటుంది. హీరో వెంటనే హీరోయిన్ హెయిర్ మీద చేయి పెడుతూ, నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే నేను మా అక్క ముందు నీకు ప్రపోజ్ చేద్దామని చెప్పి నాకు నువ్వంటే చాలా ఇష్టం అనగానే ఇంక వీళ్ళిద్దరు ఉమెన్స్ ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే హీరో అంటాడు, నేను నిన్ను ఎప్పటికీ వదలను, నాకు నువ్వు కావాలి, నువ్వు నా వైఫ్ గా ఉంటావు కదా రియల్ గానే అనగానే అప్పుడు హీరోయిన్ కూడా ఉంటాను అని అంటుంది. సరే ఇంక ఇంటికి వెళ్దాం రా అని అంటే ఇంక హీరోయిన్ కూడా పరిగెత్తుకుంటూ ఇంకా హీరోతో వెళ్తుంది. ఇక్కడితో ఈ డ్రామా అయితే అయిపోతుంది. నాకు తెలిసి మీకు నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఒక కిస్ కూడా లేదు. సో కానీ నాకు ఈ డ్రామా
అంటే ఈ స్టోరీ నచ్చింది కాబట్టి చెప్తున్నాను అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ గాయ్స్.